హాయ్ నమస్తే నా పేరు చంద్రకళ మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్ ఛానల్ నా ఛానల్లో చాలా సింపుల్ ప్యాటర్న్స్ తోటి బ్లౌజెస్ని ఇంట్లోనే తక్కువ ఖర్చులో ఫాస్ట్గా డిజైనింగ్ ఎట్లానో చూస్తారు టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి చాలా ఈజీగా మనం లాక్డౌన్లో ఉన్నాం కదా మెటీరియల్ దొరకట్లేదు స్టిచెస్ ఏమైనా నేర్పండి అన్నారు సో ఓన్లీ స్టిచెసే కాదండి ఒక్కొక్క స్టిచ్తో పాటు ఒక్కొక్క నెక్ లైన్ కూడా నేర్చుకుందరు కానీ అంటే ఒక స్టిచ్ నేర్చుకోండి ఒక నెక్ లైన్ కూడా మనం ఈ స్టిచ్ తోటి స్టిచ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇలాగా నేను రన్నింగ్ స్టిచ్ వేస్తున్నాను రన్నింగ్ స్టిచ్లో దీంట్లో థ్రెడ్ అనేది లాగుతాం అందువల్ల థ్రెడెడ్ రన్నింగ్ స్టిచ్ అంటారు దీన్ని జస్ట్ నీడిల్ ఇలా మనం బొంత కుట్లు అంటారు చూసారా ఆ విధంగా తీసేసుకోవాలి తీసేసుకున్నాక ఒక అగైన్ థ్రెడ్ అనేది సేమ్ కలర్ తీసుకోవచ్చు వేరే కలర్ కూడా తీసుకోవచ్చు జస్ట్ ఈ స్టిచెస్లోంచి ఇలా థ్రెడ్ అనేది ఇలా తీసేసుకుంటాం ఇది నెక్లైన్ చాలా బాగుంటుందండి నెక్లైన్కి ఒక 2-3 సార్లు ఈజీగా వేసుకోవచ్చు చైన్ స్టిచ్ కన్నా చాలా ఈజీగా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నేను యూజ్ చేసేది లేజీ డేజీ యూజ్ చేస్తున్నాను దీన్ని జస్ట్ మనం ఒక ఫ్లవర్ ఇల్యూజన్కి మనం యూజ్ చేస్తాం ఈ స్టిచ్ అనేది ఇలా వేసుకున్నాక మధ్యలో కుందన్స్ స్టిక్ చేసుకోవచ్చు లేదా పర్ల్స్ పెట్టుకోవచ్చు ఈ రేకుల పైన మనం ఫ్లవర్లా స్టిచ్ చేసిన పైన కూడా వేరే కలర్ బీడ్స్ కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నేను యూజ్ చేసేది బ్లాంకెట్ స్టిచ్లో గ్రూప్డ్ బ్లాంకెట్ స్టిచ్ అనేది యూజ్ చేస్తున్నాను ఇలా నీడిల్ గుచ్చి పైకి తీసుకుంటాం ఫస్ట్ది మనకి గోల్స్ లాగా వస్తుంది సెకండ్ నుంచి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇలా ఒక 3 అన్నమాట గ్రూప్ కింద మనం వేసుకోవాలి ఇది కూడా నెక్ లైన్ చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా మనం నెక్ లైన్ హ్యాండ్స్ డిజైన్ చేసుకోవచ్చు మధ్యలో కావాలంటే మనం బీడ్స్కి వేసుకోవచ్చు లేదా కుందన్స్ కూడా స్టిక్ చేసుకోవచ్చు స్టిచ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది బ్లాంకెట్ స్టిచ్ అనేది నేనైతే ఇలా ప్లస్లు అనేది వేస్తున్నాను జస్ట్ ఒక స్టార్ కింద స్టిచ్ చేస్తున్నాను ఇంకొక కలర్ థ్రెడ్ తీసుకుని ఇలా క్రాస్గా వేస్తున్నాను మనం థ్రెడ్ తోటే చేసుకోవాలంటే ఇలా సింపుల్గా మనం ఇలా స్టార్స్ కింద స్టిచ్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి సాటిన్ రిబ్బన్ పైన మనం ఈ స్టిచ్ తీసుకుంటాం బ్లాంకెట్ స్టిచ్ని ఫస్ట్ మనం సాటిన్ రిబ్బన్ని నెక్ లైన్కి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి రన్నింగ్ స్టిచ్ యూజ్ చేస్తున్నాను ఇలా సాటిన్ రిబ్బన్ స్టిచ్ చేసేసుకున్నాక మనం
ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ తీసుకున్నాక బ్లాంక్ స్టిచ్ ఇది ఇలా ఈక్వల్ మెజర్మెంట్స్తో మనం స్టిచ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ యూజ్ చేసేది లేజీ డేజీ యూజ్ చేస్తాను జస్ట్ ఫ్లవర్స్ కోసం. ఇలా గోల్స్ వేసేసుకుని కిందకి దించేసుకోవడమే. ఈ స్టిచ్ కూడా చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా మనం కంప్లీట్ చేసేయచ్చు. ఇలా ఫ్లవర్స్ అనేవి వేసుకున్నాం కదా, మొత్తం ఇలా వేసేసుకున్నాం. ఈ విధంగా ఉంటుంది స్టిచ్ వచ్చేసి. ఇది వచ్చేసి స్క్వేర్ నెక్స్కి బాగా సూటబుల్ అవుతుంది. నెక్స్ట్ లేజీ డేజీ ఇది బ్లాంకెట్ స్టిచ్లోనే వేరియేషన్ అనమాట. ఈ విధంగా కూడా నెక్ లైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఒకే స్టిచ్ అనేది చాలా రకాలుగా మనం స్టిచ్ చేసుకోవచ్చు, చాలా రకాలుగా మనం దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. అందుకని నేను స్టిచెస్లో వేరియేషన్స్ కూడా మీకు చెప్తున్నాను. మనం స్ట్రాండ్స్ అనేవి ఒక 8 తీసుకుంటే కనుక కొంచెం సన్నగా కాకుండా కొంచెం 8 స్ట్రాండ్స్ అయితే కనుక ఈ ప్యాటర్న్కి చాలా నీట్గా సూటబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇలా ఒక్కొక్క మధ్యలో లైన్ వదిలేసి ఇలా ఫ్లవర్స్ అనేవి స్టిక్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత సింపుల్గా నెక్ లైన్ అనేది తయారైందో మనకి. ఇలా హ్యాండ్స్కి మొత్తం ఫుల్ స్టిచ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. నెక్ లైన్కి సింగిల్ లైన్ వేసుకుని హ్యాండ్స్కి మొత్తం వేసుకున్నా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను యూజ్ చేసేది ఫ్లై స్టిచ్ యూజ్ చేస్తున్నాను. ఇలా క్రాస్గా మనం 2 లైన్స్ డ్రా చేశాను కదా, కిందకి మనం నీడిల్ పైకి తీసేసుకోవాలి. తీసేసుకుని కిందకి ఒక టాకా వేసేసుకుంటే సరిపోతుంది. ఫ్లయింగ్ స్టిచ్ కూడా స్ట్రాండ్స్ అనేవి 8 తీసుకుంటే, అంటే 4 లైన్స్ డబుల్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా మధ్యలో నేను కింద ఫ్రెంచ్ నాట్ వేస్తున్నాను. జస్ట్ మనం నీడిల్ పైన 2 టైమ్స్ రోల్ చేసుకుని కింద గుచ్చేసుకోవాలి. నీడిల్కి క్లాత్కి డిస్టెన్స్ అనేది థ్రెడ్ చుట్టుకున్నాక తక్కువ ఉండేటట్టు చూసుకుంటే నాట్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. ఇలా కూడా నెక్ లైన్ మనం వేసుకోవచ్చు, హ్యాండ్స్కి వేసుకోవచ్చు. హ్యాండ్స్కి మొత్తం లైన్స్ కింద వేసుకున్న చాలా ఈజీగా స్టిచ్ అనేది తీసేసుకుని డిజైన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది జిగ్ జగ్ లాగా మనం స్టిచ్ చేసుకుంటాం. ఇది డబల్ వస్తుంది. ఇది ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి, చాలా బాగుంటుంది. స్టిచ్ వచ్చేసి చాలా ఈజీగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. నెక్ లైన్కి హ్యాండ్స్కి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే చాలా సింపుల్గా థ్రెడ్ తోటి వర్క్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇంకొక కలర్ తీసుకుని మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. లైట్ తీసుకోవచ్చు, లేకపోతే వైట్ అండ్ బ్లాక్ అలా ఆపోజిట్ కలర్స్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది స్టిచ్లో. జస్ట్ నీడిల్ తీసుకుని మనం కిందకి దించేస్తున్నాం. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా కూడా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. నా ఛానల్లో కనుక చూస్తే దీంతో చేసిన బ్లౌజ్ డిజైనింగ్ అనేది ఉంటుంది. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసుకునే వర్క్లో ఇదొక వర్క్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లై స్టిచ్. మనం లేజీ డేజీ రెండు కంబైన్ చేస్తూ ఇలా వేరే ఈ విధంగా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్లై స్టిచ్లోనే కొంచెం వేరియేషన్ ఇది. ఇది కూడా నెక్ లైన్ చాలా బాగుంటుందండి. చుట్టూతో నెక్ లైన్ చుట్టూతో హ్యాండ్స్కి వేసుకుంటే సింపుల్గా మనం థ్రెడ్ తోటి బ్లౌజ్ని డిజైన్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో ఇప్పుడు ఈ నెక్ లైన్స్ అన్ని వేసుకుని మధ్య మధ్యలో మనం బూటీస్ కానీ లేదా ఫ్రెంచ్ నాట్ కానీ లేదా స్టార్స్ లాగా స్టిచ్ చేసుకున్నా కూడా చాలా సింపుల్గా బ్లౌజ్ అనేది మొత్తం డిజైన్ చేసుకోవచ్చు. ఓవరాల్ డిజైన్ కూడా థ్రెడ్ తోటి డిజైన్ చేసేసుకోవచ్చు. ఇలా పైన నేను పింక్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుంటున్నాను. మనం బ్లౌజ్ బట్టి కూడా కుందన్స్ అనేవి మార్చుకోవచ్చు. ఈ విధంగా నెక్ లైన్ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం లేజీ డేజీలోనే సింపుల్గా నెక్ లైన్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. లేజీ డేజీ అనే స్టిచ్ ఈ విధంగా కూడా మనం స్టిచ్ చేసుకున్న చాలా బాగుంటుంది. ఇలా స్టిచ్ చేసేసుకున్నాక మనం వేరే కలర్ థ్రెడ్ తీసుకోవాలి. శారీ కలర్స్ బట్టి కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ మనం మళ్ళీ అగైన్ లేజీ డేజీ యూజ్ చేస్తున్నాం. ఇలా రేకుల్లాగా వేస్తున్నాం. ఇలా ఒకటి వదిలేసి నెక్స్ట్ దానికి నేను వేస్తున్నాను. ఈ విధంగా మొత్తం నెక్ లైన్ హ్యాండ్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఏంటంటే ప్యాటర్న్ అనేది డిజైన్ చేసుకోవాలి. స్టిచ్ బట్టి మనం సర్కిల్స్లా వేసుకోవచ్చు. హ్యాండ్స్కి నెక్ లైన్ వేసుకుని అలా డిఫరెంట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ సాటిన్ రిబ్బన్ స్మాల్ సైజు రన్నింగ్ స్టిచ్ ద్వారా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంటుందండి. సాధారణంగా మీరు ఎక్కడ చూసుండ్రు. ఇలా సాటిన్ రిబ్బన్ స్మాల్ సైజ్ తీసుకుని మనం నెక్ లైన్ కూడా చాలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి స్ట్రాండ్స్ 8 తీసుకున్నాను. ఇలా క్రాస్గా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకున్నాక మనం అటు ఇటు కొందన్స్ ఈ క్రాసు కోన్లా వచ్చిన చోట కొందన్స్ వేసుకున్న, పర్ల్స్ వేసుకున్న మనకు అసలు ఎలా స్టిచ్ చేసామనేది కూడా ఎవరికి తెలియదు. అంత డిఫరెంట్ లుక్ అనేది ప్యాటర్న్ చాలా ఈజీగా తీసుకురావచ్చు ఈ స్టిచ్ తోటి. దీంట్లో మనకి ఇంకా హెవీగా కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా వేసుకున్నప్పుడు కొంచెం క్రాస్ అనేది కొంచెం పెద్ద పెద్దగా వేసుకుంటే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవండి 9 రకాల స్టిచెస్. మొత్తం 9 రకాల 9 టైప్స్లో మనం నెక్ లైన్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ యూనిక్ ప్యాటర్న్స్. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక మరి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి ఐడియాస్ మీతో షేర్ చేస్తున్నందుకు వీడియోస్ లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. మరిన్ని మంచి ప్యాటర్న్స్తో మళ్ళీ కలుస్తాను. చాలా బాగున్నాయి కదండి ప్యాటర్న్స్ అన్నీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నమస్తే.